వెల్కమ్ టు వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను రేవతి. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పచ్చిశనగపప్పు ఇంకా మీల్ మేకర్స్ కలిపి ఒక మంచి మసాలా కర్రీని అయితే తయారు చేసుకుందాము. పేరుకే మసాలా కర్రీ అండి. ఇలాంటి మసాలాతో కనుక కర్రీస్ చేసుకుంటే పొట్టలో ఎలాంటి ప్రాబ్లం లేకుండా, హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా నీట్గా డైజెషన్ అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. చాలా సింపుల్గా చేసుకునే ఈ కూర ఫుల్ ఆఫ్ ప్రోటీన్తో లంచ్ ఇంకా డిన్నర్లో కూడా సరిపోయేలాగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ కూర కోసం నేను ఇక్కడ పచ్చిశనగపప్పుని 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని 1 గంట పాటు చక్కగా నానబెట్టుకొని నీట్గా వాష్ చేసేసుకున్నాను. చూడండి, పప్పు చూడండి చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఈ పప్పులో 1 గ్లాసు వాటర్ వేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ముందుగా ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పప్పును మొత్తాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక సింపుల్ మసాలా తయారు చేసుకోవడం కోసం ఒక పెద్ద వెల్లుల్లిపాయని ఇలా రెబ్బలుగా చేసుకొని వేసుకున్నాను. 1 ఇంచు అల్లాన్ని కూడా ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఈ పాటి కొబ్బరి ముక్కను తీసుకొని వెనక ఉన్న పెచ్చుని కూడా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరికి ఆ వెనక ఉన్న బొరుడు తీసేసి వేసుకుంటే కూర మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. 1/2 స్పూను ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేయడం వల్ల మసాలా మెత్తగా మెదుగుతుంది, ఇంకా బాగా వేగుతుంది కూడా. మూత పెట్టుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైనన్ని నీళ్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 గ్లాసుల వరకు నీళ్లను వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని నీళ్లు ఇలా ఉడికిన తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. వీటిలో మనం మీల్ మేకర్స్ వేసుకొని నానబెట్టుకుందాము. నీళ్లు బాగా వేడిగా ఉంటే మీల్ మేకర్స్ ఫాస్ట్గా నానిపోతాయి. చూస్తున్నారు కదా, మీల్ మేకర్స్ అన్నీ సరిపోయేలాగా వాటర్ అయితే తీసుకోవాలి. ఇవి నానితే కాస్త ఉబ్బుతాయి. ఇలా ఒకసారి కలిపేసుకుంటున్నాను. చూడండి, నేను ఇక్కడ చిన్న సైజు మీల్ మేకర్స్ని తీసుకున్నాను. కర్రీస్కి ఇవైతే బాగుంటాయి. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని కర్రీకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించుకోవాలి. ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత ఒక 2 టమోటాలని సన్నగా కట్ చేసుకొని ముక్కలుగా చేసుకొని వేసుకున్నాను. ఈ టమోటాలను కూడా కాస్త కలిపేసుకున్న తర్వాత కాస్త కరివేపాకుని కూడా వేసుకొని కలుపుకుంటున్నాను. ఈ టమోటా ముక్కలు కాస్త బాగా మెత్తగా మగ్గిపోవాలి. అందుకోసం మూత పెట్టుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు టమోటా ముక్కలు చూసారు కదా, సాఫ్ట్గా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మసాలా పేస్టు, అదైతే వేసేసుకుంటాను. ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా మొత్తాన్ని స్లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఇది వేగడానికి ఒక 5 నిమిషాల వరకు టైం పడుతుంది. స్లో ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. మంట ఎక్కువ పెడితే అడుగున మాడిపోతుంది. ఇది వేగేలోపు మీల్ మేకర్స్ని చూద్దాం రండి. చూసారు కదా ఎంత చక్కగా నానిపోయినాయో. చూడండి, సాఫ్ట్గా నానిపోయినాయి. చిన్నవే కాబట్టి ఇంకా ఫాస్ట్గా నానిపోతాయి. కర్రీస్ కోసం ఈ సైజ్ తీసుకుంటే చాలా చక్కగా ఉంటాయి కర్రీసు. ఇప్పుడు వీటన్నింటినీ ఇలా గట్టిగా నీళ్లు పిండేసుకోవాలి. మీల్ మేకర్స్ నీళ్లు పిండకుండా యూస్ చేసుకోకూడదు, ఖచ్చితంగా నీళ్లు పిండుకోవాలి. ఇలా మొత్తాన్ని నీళ్లు పిండేసుకొని పక్కన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. మీల్ మేకర్స్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. డైట్ రెసిపీస్లో కూడా మీల్ మేకర్స్ని యూస్ చేసుకుంటే చాలా మంచిది.
నేనైతే వీటన్నింటినీ ఇలా చక్కగా పిండేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంతలో పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. మనం గంట సేపు నానబెట్టుకుని పెట్టుకున్నాం కాబట్టి చాలా ఫాస్ట్గా 2 నిమిషాల్లో పప్పు ఉడికిపోతుంది. మరీ ఎక్కువ ఉడికిన కర్రీ అసలు బాగోదు, మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా మనం చేత్తో నొక్కితే ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా మూత పెట్టేసి స్టవ్ ఆపేస్తున్నాను. మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంతలో మసాలా కూడా చక్కగా వేగిపోయింది. చూడండి, కలర్ చేంజ్ అయ్యి ఇలా వేగితే సరిపోతుంది, పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు మనం పిండి పెట్టుకున్న మీల్ మేకర్స్ని ఇందులో వేసేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం వేసుకుంటున్నాను. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఈ పొడులన్నీ మీల్ మేకర్స్కి పట్టుకునేలాగా 1 నిమిషం పాటు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కలుపుకోవాలి. మంట పెడితే పొడులు మాడిపోతాయి. మీల్ మేకర్స్లో ఈ పొడులన్నీ కలిసేలాగా కలుపుకోవడం వల్ల మీల్ మేకర్స్కి ఉన్న చప్పదనం పోయి కమ్మని రుచి వస్తుంది. ఇలా 1 నిమిషం పాటు కలిపేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్న శనగపప్పుని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను. శనగపప్పు నీళ్లతో పాటు వేసేసుకుంటున్నాను. ఉడికించుకునేటప్పుడు కాస్త నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పులన్నీ కూడా ఈ మసాలాలో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి. మీకు గనక పప్పుతో పాటు ఎక్కువ నీళ్లు ఉంటే ఈ టైంలో కొంచెం నీళ్లు పోసుకోండి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ వేస్తున్నాను. తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేస్తున్నాను. ఉప్పును ముందే వేసుకుంటే మీల్ మేకర్స్ ఇంకా పప్పులు ఉప్పు ఎక్కువ తీసేసుకొని కర్రీ ఉప్పగా తయారవుతుంది. అందుకే ఈ టైంలో కనుక వేస్తే పప్పులు మీల్ మేకర్స్ సమానంగా ఉప్పును తీసుకొని నీళ్లతో పాటు కూర రుచిగా ఉంటుంది. తర్వాత మిక్సీ జార్ని కూడా తిప్పుకొని కాస్త నీళ్లు వేసుకుంటున్నాను. ఇదంతా మొత్తం కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకుంటే సరిపోతుంది, చక్కగా ఉడికిపోతుంది. ఇందులో మనం శనగపప్పుని యూస్ చేసాం కాబట్టి కర్రీ చల్లారిన తర్వాత చిక్కటి కన్సిస్టెన్సీ వస్తుంది. కాబట్టి కర్రీ ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకుంటే చల్లారేసరికి చిక్కగా తయారవుతుంది. ఈజీగా చాలా సింపుల్గా మంచి మసాలా కర్రీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ కర్రీ లంచ్లోకైనా డిన్నర్లోకైనా కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో మనం చపాతీల్లోకి యూస్ చేసుకోవచ్చు, అన్నంలోకి యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ టిఫిన్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలాంటి కాంబినేషన్స్ని ట్రై చేస్తారా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.